కేసీఆర్ గారు ఎట్లా ప్లాన్ చేసేదంటే తెలంగాణ పార్టీ పెట్టక ముందు తర్వాత కూడా సీఎం ఉన్నప్పుడు కూడా ఆయన చాలా మంది ఏమంటారు మధ్యాహ్నం 2ంటికి వస్తాడు ఆయన అన్నం తినొచ్చి అప్పుడు అందరిని కలుస్తాడు పొద్దాక పడుకుంటాడు అని అంటారు. అవును తప్ప చాలా వరకు ఉంటాడు. అంటే తెల్లారితే కానీ లేవాడు, 12 గంటలకు లేవాడు, 10 గంటలకు లేవాడు, ఇట్లాంటి ఆరోపణలు చాలా వచ్చినాయి ముఖ్యమంత్రి. మన ఇంటర్వ్యూ ద్వారానైనా ఈ అపోహలన్నీ తొలగిపోవాలి. వాస్తవంగా ఏంటంటే కేసీఆర్ గారు ఒక్కోసారి బాగా లేటుగా పన్నా కూడా షార్ప్గా 5 o'clock లేస్తాడు ఆయన. ఎన్ని గంటలకు పన్నా లేచి ఏం చేస్తాడంటే ఆ పేపర్కి పంపిస్తాడు. పేపర్ రాకపోతే ఇంకో గంట వెయిట్ చేయడం ఇష్టం ఉండక పేపర్ పంపిస్తాడు. పంజగుట్ట చౌరస్తా పోయి వాడు పేపర్ తెచ్చేది. పేపర్ తెచ్చినాక పేపర్ అంతా 7-7:30 దాకా చదువుతాడు. 7-7:30 దాకా 2 సార్లు టీలు తాగుతాడు. అదంతా చదువుతాడు. చదివిన తర్వాత ఒక గంటన్నర సేపు మళ్ళీ పడుకుంటాడు. అయితే ఈ పేపర్ చదివేటప్పుడు ఏం జరుగుతుంది, ఆ పేపర్లో అందరేమో ముఖ్యమంత్రులు కూడా కటింగ్స్ పెడతారు వాళ్ళ దగ్గర, ఇంటెలిజెన్స్ వాళ్ళు పిఆర్ఓలు పొద్దున్న లేవ వరకు పేపర్ కటింగ్స్ పెట్టి వాళ్ళకి అవసరమైన కటింగ్స్ వాళ్ళ ముందర పెడతారు. నేను చెన్నారెడ్డి దగ్గర నుంచి చూస్తున్నా ముఖ్యమంత్రుల దగ్గర పేపర్ క్లిప్పింగ్సే పెడతారు. అది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు ఆయనకి ఏది అవసరం అని. కానీ కేసీఆర్ ఒక్కడే మొత్తం భారతదేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి పేపర్ మొత్తం టైటిల్ దగ్గర నుంచి ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్ దాకా చదువుతాడు. ఒక్క పేపర్ కాదు, లాస్ట్ పేజ్ దాకా 15 పేజీలు 15 పేపర్లు చదువుతాడు. ఇంగ్లీష్, తెలుగు, ఆయనకి హిందీ కూడా వచ్చు కాబట్టి కొన్ని హిందీ, ఎవరు ఏం రాస్తున్నారు. తర్వాత పేపరు చదివేటప్పుడు ఆయనకు అవసరమైన హెడ్డింగులు చదివేటాడు. బట్ ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. పేపర్లోకి వెళ్ళి బీట్ కట్ చేయడం కాకుండా ఆయన ఏది చదవాలనేది ఆయన డిసైడ్ చేసుకుంటాడు. రెండవది ఏంటంటే ఆ పేపర్ చదువుతున్నప్పుడు ఆయన మైండ్లోకి ఏదో ఒకటి ఆలోచన వచ్చేది. ఆ కన్సర్న్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు వెంటనే. ఇరిగేషన్ లేదన్నా డౌట్ వచ్చింది అనుకో, ముందు నాకు చేసేవాడు, తర్వాత విద్యాసాగరరావు గారికి. అంటే ఆయన లేచి 5 గంటలకి 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఆ 2-2:30 గంటల మధ్యలో 6 o'clock ఫోన్ వచ్చేది ఆయన. అంత మార్నింగ్ మీరు లేచి ఉండాలి కదా, అధికారులు లేచి ఉండాలి కదా. చాలా సార్లు ఆయన ఫోన్ కాల్తో లేసేది. ఓసారి 7-7:30కి చేస్తాడు. బట్ కంపల్సరీ 8 లోపల ఆయన ఆ పేపర్లో చూసి ఫోన్ చేస్తాడు. ఒక జర్నలిస్ట్ గురించి చెప్తా, కేవీ రెడ్డి గారు అనుకుంటా ఆయన పేరు. ఆయన ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది ఆయన గురించి 8 పేజీల. ఏంటంటే ఈయన చాలా ప్రముఖమైన జర్నలిస్టు. పాపం ఆయన ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నాడు, మెడిసిన్ కూడా డబ్బులు లేవు, ఒక్కడే ఉంటాడు, భార్య కూడా లేదు, ఒక్కడే చిన్న రూమ్లో ఉంటాడు అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఆయన గురించి ఒక చిన్న పేపర్లో రాశాడు. అప్పుడు సర్క్యులేషన్ ఎక్కువగా లేని పేపర్లో రాశాడు. రాస్తే ఆ పేపర్ ఫోన్ చేసి ఆ ఆర్టికల్ రాసిన ఆయనకు నంబర్ తీసుకొని ఆయనకు ఫోన్ చేసి కేవిరెడ్డి నంబర్ తీసుకొని కేవిరెడ్డికి ఫోన్ చేసి ఆయనను నేను బ్రేక్ఫాస్ట్కి రావాలి ఇప్పుడు అన్నాడు. ఈ పేపర్ అయిపోయే లోపల బ్రేక్ఫాస్ట్కి రావాలి. ఈయన మిగతా పేపర్లో స్నానం చేసి వచ్చే లోపల కేవిరెడ్డి గారు వచ్చారు. ఎప్పుడు సీఎం అయినాక అదే అప్పుడు రాజశేఖర రెడ్డి పిలిచి, ఆయన ఓఎస్డి ఉండే కదా, పిలిచి ఈయన నీకెంత ఖర్చు అవుతుంది అని అడిగితే నాకు మందులకి ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది అని చెప్పాడు. 10,000 15,000 లెక్క చెప్పిండు ఆయన. అయితే మనం ఎంత బ్యాంకులో పెడితే ఈయనకు అది ఉపయోగపడుతుంది ఇంట్రెస్ట్ అని అడిగిండు. అడిగితే 10 లక్షలు 15 లక్షలు అంటే అప్పటికప్పుడు చెక్ రాసి, ఆయన సొంత డబ్బు చెక్ రాసి, ఆయన ఏమన్నాడు నాకు వద్దు సార్ అంటాడు. ఎందుకంటే నా పేరు మీద ఉంటే నేను తీసుకుంటా, నాకు వద్దు, అది మీరు నాకు ఓన్లీ వడ్డీ వచ్చేటట్టు చేయండి, అసలు నాకు వద్దు, చాలా నిజాయితీ. సో అప్పటికప్పుడు 11 వరకు డిపాజిట్ అయిపోయింది, ఆయనకు ప్రతి నెల వచ్చింది. మరి ఇప్పుడు ఎట్లుండో తెలియదు, నేను మధ్య మాట్లాడలేదు. బట్ చాలా సంవత్సరాలు ఆయనకు మెడిసిన్కు వాటికి ఆ డబ్బులే ఉపయోగపడ్డాయి. అంటే పేపర్ చదివేటప్పుడు ఎవరన్నా ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా జనం ఎట్లా అవస్థలు పడుతున్నారు, బాధాకరమైన పరిస్థితులు ఎక్కడున్నాయి, అక్కడ ఫోన్ చేసి వాళ్ళకు చెప్పేటోడు. పార్టీ కాడ మీరు పోయి వాళ్ళను పట్టించుకోవాలి, ఆదుకోవాలి. ఒకవేళ లంబడితండ తలగబడిపోతే ఆయన వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని పోయి ఓదార్చండి, నేను వచ్చినప్పుడు నేను వస్తా అక్కడికి అని చెప్పి తెల్లారి ఆయన ఆ వరంగల్లో ప్రోగ్రామ్ ఉంటే వరంగల్ నుంచి ఆడిపోయి ఒక ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పుట్టింది అక్కడే. ఆయన లంబడాయనే తండాంతా కాలిపోయింది. ఆ పెళ్లి కావాల్సిన బిడ్డ ఉన్నది పక్కన, ఆ సగం కాలిపోయిన నోట్లను పట్టుకొని ఏడుస్తున్నాడు. కేసీఆర్ చూసి ఏంది నీ బాధ ఏంది ట్రా అని పిలిస్తే, ఇగో ఈ బిడ్డ పెళ్లికని నేను 50,000 రూపాయలు అప్పు తెచ్చిన, మొత్తం తలగబడిపోయినాయి, ఇగో ఇవి నోట్లు అని చెప్పి చూపెట్టాడు. చూపెడితే అప్పటికప్పుడు కెప్టెన్ లక్ష్మీనాథరావు గారు చెప్పి పక్కనే ఉంటే ఆ కుమారస్వామి అని ఉండే, మా నల్ల కుమారస్వామి ములుగు,
మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఈ పెళ్లి మీరు ఘనంగా చేయాలి, 50,000 ఆయనకి మీరు ఇవ్వండి, 50,000 కాదు నేను 1,16,000 ఇస్తా అని చెప్పి కట్నం నేనే చేస్తాను నీ బిడ్డ పెళ్ళి అని చెప్పి మొత్తం అదంతా కూడా ఆయన కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా పెళ్లి చేసిండు. అది గుర్తొచ్చి సీఎం అయినాక ఇది ఎప్పుడు 2002లో ఓకే 2014లో కళ్యాణ లక్ష్మి పెట్టడానికి మా ఇన్సిడెంట్